హాయ్ అండి అందరికీ. మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను నాటు గొరకల కర్రీ చేస్తున్నాను. ఎలా చేస్తానో మీకు చేసి చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేస్తున్నాను. చేసి పెట్టుకున్నానండి. ఇది ఒకటి చేప ముక్కలను కూడా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కూర స్టార్ట్ చేద్దాం. వేడైంది కదండి. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేస్తున్నాను. దీంట్లో ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను. ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాం. ఒక నిమిషం మూత పెడుతున్నాను. ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఇది ఒకసారి బాగా కలుపుకుందాం. మరొక నిమిషం మూత పెట్టుకుందాం. చూసారు కదా, ఇవన్నీ మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో కారం వేస్తున్నాను. ఇంకా పసుపు వేస్తున్నాను. అలాగే మసాలా పొడి కొంచెం వేస్తున్నాను. ఇవన్నీ ఒకసారి కలిసేలా బాగా కలుపుకుందాం. ఇందులో చేప ముక్కలు కూడా వేస్తున్నాను. ఒక నిమిషం మూత పెట్టుకుందాం. ఇందులో ముందుగా రెడీ చేసుకున్న చింతపండు పులుసును కూడా వేస్తున్నాను. చూసారు కదండి. ఇప్పుడు ఈ కూరని నేను కట్టెల పొయ్యి మీదకి మారుస్తాను అనమాట. మళ్ళీ తర్వాత మీకు చూపిస్తాను కదండి. మన కర్రీ అనేది కట్టెల పొయ్యికి తీసుకొచ్చాను. కట్టెల పొయ్యి మీద పెట్టాను. కూర ఉడుకుతూ ఉంటుంది. ఒక 10 నిమిషాల్లో మన కూర రెడీ అవుతుందన్నమాట. మీకు తర్వాత కూడా చూపిస్తాను. మన నాటు గొరకల చేపల కూర రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
నా వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.